స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, ఏదైనా మంచి నావెల్ ఒకటి చెప్తారా? చెప్తాం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు. మనం ఇప్పుడు ఇటీవల కాలంలో సెకండ్ మ్యారేజెస్ చూస్తున్నాం కదా. అవును. 70s ఈ సెకండ్ మ్యారేజ్ మీద ఒక కథ రాశారు ఆవిడ. ఇది ఒక విపత్కరమైన పరిస్థితి, ఎవరికి రాకూడదు అలాంటి ఒక స్థితి వస్తుంది ఈ కథలో. దీన్ని ఎలా జడ్జి చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని స్థితి పాఠకుడిని అందులో మెలిపెట్టేస్తారనమాట. అది ఎలా అంటే 3 జడేసి జడ మధ్యలో పువ్వు ఇరికిచ్చినట్టు ఉంటుంది. ఆ మెలికలో మనం కూడా పఠితలు, ఎవరు పాఠకులో ఎవరు పఠితలో ఎవరు చదువుతారో వాళ్ళు ఆ జడలోకి వెళ్ళి ఏది న్యాయమో ఏది అన్యాయమో ఏది సరైందో ఒక అర్థం కాని ఒక స్థితి కల్పిస్తారు. చాలా బాగా రాస్తారు, చాలా బాగుంటుంది. అభిశాపం. అభిశాపం. చిన్నప్పుడు ఆ పేరుకి అర్థం తెలిసేది కాదు నాకు, అంటే ఏమిటి అని. ఏంటి రమగారు ఇంతకీ? ఒక అనుకోని సంఘటన అంతే. కానీ రచయిత్రులు, కవులు ఎంత ఫార్వర్డ్గా ఆలోచిస్తారు కదా. చాలా 70sలోనే అంటున్నారు చూడండి. 70sలోనే ఎక్కడైనా రేర్గా అలాంటి సంఘటనలు జరిగాయా, ఆవిడ వారి ఊహకి అలా ఎలా వచ్చిందా అనేది చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. 70 కదా, కొంచెం ఎర్లీ 80s అనుకుందాం పోనీ. గాయత్రి ఈ కథలో హీరోయిన్. ఈ గాయత్రి పరమహంస గారు, కస్తూరమ్మ గారు అని ఒక భార్యాభర్తలు, వాళ్ళ అమ్మాయి. వాళ్ళకి ఒక్కతే పిల్ల. ఆయన బాగా సంపాదిస్తాడు, మంచి బిజినెస్. అయితే వీళ్ళకి ఒక ఆయన ఫ్రెండ్ ఉంటారు, ఆయన తండ్రి పేరు నాకు జ్ఞాపకం రావట్లేదు, కప్పుకుని మర్చిపోతున్నాను చూసావా పేర్లు నేను. అయితే పాండురంగారావు గారు, ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు, ఆనంద్. ఒకడే కొడుకు, తల్లి లేదు. అయితే ఈ ఆనంద్కి ఏంటంటే కొంచెం చాలా ఉత్సాహం ఉరకలేసేవాడు అనమాట. చాలా యాక్టివ్ పర్సనాలిటీ, చాలా అంటే చాలా యాక్టివ్. జీవితం ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. అందుకని తండ్రికి చెప్పకుండా పరీక్షలు రాసి ఆర్మీలో జాయిన్ అవుతాడు. నిజానికి వీళ్ళు ఆస్తిపాస్తులు ఉన్నవాళ్ళు, వ్యాపారం ఉంది. తండ్రి వ్యాపారం తండ్రిది, నాన్న వ్యాపారం నేను హ్యాండిల్ చేయాలి, నాన్న వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి నేను నా ఇష్టారాజ్యంగా చెయ్యాలి ఇలాంటి ఈ రోజుల్లో పిల్లలు లాంటి వాడు కాదు. చాలామందికి అలా ఉంటుంది కదా. తండ్రులు తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులు అవన్నీ తమ ప్రతాపం అనుకుంటారు. సొంతంగా నీదేముంది అంటే వాడు జీరో, వాడికి ఏముండదు. అవును. ఇలాగా తనంతట తను ధైర్యంగా జీవించడం మీద అవగాహన ఉన్నవాడు, చాలా యాక్టివ్. ఆనంద్. వీళ్ళిద్దరికీ పెళ్లి కుదురుస్తారు. పెళ్లి కుదిరిస్తే అసలు కథా ప్రారంభం కూడా వీళ్ళు నిశ్చితార్థంతో కథ మొదలవుతుంది. ఆనంద్ అండ్ గాయత్రి. ఈ గాయత్రికి చెప్తాడు, గుల్మొహార్ చెట్టు కింద ముద్దు పెట్టుకోవాలి నన్ను, అప్పుడే నీకు ఉంగరం పెడతానని చెప్తాడు ప్రధానానికి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, బయలుదేరి వస్తుంది ఇంటి దగ్గర నుంచి. వాళ్ళ నాన్న మ్యాచింగ్ చెప్పులు లేకపోతే కుదరదు. తండ్రికి చెప్పులు నల్లవి ఎందుకు వేసుకున్నావు, శారీకి మ్యాచింగ్ వేసుకోవాలంటాడు. అతనేమో నువ్వు పల్లెటూరు రకంగా తయారవుతూ స్టైలిష్గా తయారవ్వాలంటాడు. సరే, తండ్రికి అంత కూతురికి అట్లా అన్నీ వైనంగా ఏర్పరచాలని ఉండే తండ్రి అనమాట. మధ్యదారిలో చెప్పులు కొనిపెడతాడు. వాళ్ళ అమ్మ చాలా పాతకాలపు ఐడియాలు ఉన్నాయి. ఈ అబ్బాయి ఏమో, అల్లుడేమో అత్యంత ఆధునిక భావాలు. సరే వస్తుంది, ఉంగరం పెట్టడు. అమ్మాయితో ఉంగరం పెట్టిస్తాడు, నేను తర్వాత పెడతానంటాడు. సరే, అమ్మాయి ఏం చేస్తుంది, ఆ ముద్దు పెట్టుకున్నాకే ఉంగరం పెడతానన్నాడు కదా. ఆ పోయి అటు ఇటు తిరిగి వాళ్ళ ఇంటికి పాత ఒక గుల్మొహార్ చెట్టు ఉన్న స్థలం కొని అక్కడ ఇల్లు కడతారనమాట. ఆ చెట్టు కింద ఎవరో కూర్చుంటే వీడే కూర్చున్నాడు అనుకుంటుంది. వెళ్ళి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటూ తీరా చూస్తే వాడెవడో ఇంకో అబ్బాయి ఎవరో అక్కడ ఉంటాడు. నిర్ఘాంతపోతుంది, ఏం చేయాలో అర్థం కాదు. ఈ ప్రామిస్ అడిగిన ఆనంద్ ఫ్రెండ్స్తో బిజీగా ఉంటాడు. వెనక్కి వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలీదు. నువ్వు అక్కడ ఎందుకు లేవు అని పోట్లాడుతుంది. సరే ఉండు, ఇక్కడంతా ఫ్రెండ్స్ లాగేస్తున్నారని అది పెట్టాడు, కానీ ఆ పని చేయడు. ఉంగరం మాత్రం పెట్టేస్తాడు. కాసేపు అయ్యాక ఈ కొంతసేపటికి ఈ అమ్మాయి ఎవరిని ముద్దు పెట్టుకుందో అతన్ని పరిచయం చేస్తారు. ప్రశాంత్, ఇతని పిన్ని కొడుకు. కొంచెం అటు ఇటుగా ఒకలాగా కనపడతారు. పొడుగాటివాడు, ఇంకా పొడుగు. అతను ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాడు, గోల్డ్ మెడలిస్టు, కానీ ఉద్యోగం రాదు. సవితల్లి ఉంటుంది, పిన్ని చనిపోతుంది. సవితల్లి దగ్గర ఏదో ఇబ్బంది పడుతుంటే ఈ ఆనంద్ ఏం చేస్తాడంటే ప్రశాంత్ని తీసుకొచ్చేస్తాడు. మా దగ్గర ఉండి మా నాన్నతో ఉండి ఇక్కడ ఉద్యోగం మేము చూస్తారు వీళ్ళని. తండ్రికి చెప్తాడు, నేను ఏమైనా పొరపాటు చేశానా, నిన్ను వదిలిపెట్టేసి నువ్వు ఒక్కడవే ఉండి సరిగ్గా తింటలేదు చేయట్లేదని వంట మనిషి చెప్తోంది అంటే, అలా ఏం లేదు, నేను బాగానే ఉన్నానంటాడు. అక్కడి నుంచి నిశ్చార్థం అయిపోతుంది. ఆ ప్రశాంత్ని ఈ అమ్మాయికి పరిచయం చేస్తాడు. తండ్రి తన నాన్నకి చెప్తాడు మాట, ప్రశాంత్ని నీ దగ్గర ఉంచుకో, వాడికి ఏదైనా మంచి ఉద్యోగం చూడాడి, ఇక్కడే ఉంచుకుందాం, నీకు తోడు ఉంటాడు, వాడుంటే వాడి కేర్ టేకింగ్లో ఉంటావు కాబట్టి నేను హాయిగా ఉంటానని, ధైర్యంగా ఉంటానని చెప్తాడు.
సరే ప్రశాంత్ని పరిచయం చేస్తాడు. మెల్లిగా చూపులు విడదీసుకుంటారు వీళ్ళిద్దరూ. ఈ అమ్మాయి ముద్దు పెట్టుకున్న అమ్మాయి పెళ్లి కూతురని అతనికి తెలుస్తుంది. తను ముద్దు పెట్టుకున్నవాడు ఇది వీడి కజిన్, వీడు కాదని తెలిసిపోయింది కదా. సరే మెల్లిగా ఫ్రెండ్షిప్ కుదురుతుంది. కానీ గాయత్రి ఆనంద్ చిన్నతనం నుంచి స్నేహితులు, కొంచెం చిన్నప్పటి నుంచి ఒకళ్ళకొకళ్ళు తెలుసు, కొంచెం ఆకర్షణ ఉంది. సరే పెళ్ళి అయిపోయింది. తర్వాత పెళ్లి చేసేశారు. బెంగళూరు పంపిస్తారు. బెంగళూరులో కాపురం. అక్కడికి వెళ్ళాక ఈ అమ్మాయి ఇంత బారెడు జుట్టుని కత్తిరింపించేస్తాడు, స్టైలిష్గా తయారు చేస్తాడు. ఇది ఈ రోజుల్లో అబ్బాయిల ధోరణి అనమాట. నాకు నచ్చినట్టే ఉండాలి నా భార్య, ఆమె రకం ఆమె ఉండటం కాదు. ఈ రోజుల్లో అనకూడదు, ఇది 80s 90sలో అబ్బాయిలదనే అనుకోవాలి. ఇవాళ రేపు అమ్మాయిలు వాళ్ళ ఛాయిస్ ప్రకారం ఉంటారనే మగపిల్లల సంఖ్య బాగా పెరిగింది. అవును. ఈవెన్ నా పిల్లలు కూడా ఛాయిస్, బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకోపోని తన ఇష్టం అనే ధోరణి ఇప్పుడు బాగా వచ్చింది. తన బట్టలు తన ఇష్టం, తన పని తన డబ్బులు తన ఇష్టం, తనదే ఛాయిస్, మనం అట్లా జడ్జ్ చేయకూడదు. అలాంటి భావాలు ఇప్పుడు పెరిగినాయి. కొంతకాలం పాటు మాత్రం ఇవి కనబడేవి. స్టైలిష్గా ఉండాలి, తనకు కావాల్సినట్టు ఉండాలి. ఈ అమ్మాయిని పూర్తిగా మార్చేస్తాడు. ఇంట్లో చక్కగా మందు, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఆర్మీ వాళ్ళు. తల్లి వచ్చి లబలబలాడుతుంది, ఇదేమిటి అని. చాలా సంతోషంగా ఉంటారు. ఓ సంవత్సరం 2 ఏళ్ల దాకా పిల్లలు కనకూడదంటాడు. ఓ ఏడాది పాటు వీళ్ళు హాయిగానే ఉంటారు. సరే మధ్యలో అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళ పిల్లకుతుంటే ఆ పిల్లని లైలా, ఆ లైలాని చూపించడానికి ప్రశాంత్ని పిలిపిస్తాడు. ఆ పిల్లని చేసుకో నువ్వని. అతను ఇష్టపడ్డు. ఈ గాయత్రి వేషం చూసి ఆశ్చర్యపోతాడు. మెడదాకా కత్తిరించిన జుట్టు, ఐబ్రోస్ షేప్ చేసి మ్యాక్సేల్ వేసుకుని, గౌన్లు వేసుకుని కనపడుతుంటే విచిత్రంగా ఉంటుంది ఆ ప్రశాంత్కి. చక్కగా చీర, పెద్ద జడ అలా ఉండే అమ్మాయి ఇలా మారిపోతుంది అన్నమాట. కొంతకాలానికి ఏమవుతుందంటే వారు ఏదో వస్తుంది. ఇతను వెళ్తాడు ఆనంద్. సరే ఒకతే ఏముంటుందని ఈ గాయత్రిని హైదరాబాద్ తీసుకొచ్చేస్తారు. వీళ్ళ ఇంటికి తెచ్చేసుకుంటారు. కొద్ది రోజుల్లో వార్త వస్తుంది, ఆనంద్ మరణించాడు. బాడీ దొరకల. యుద్ధ విమానాల్లో విమానం కూలిపోయింది, చనిపోయాడు. దాంతో ఇంకా ఏం చేస్తారు? ఇంకా ఈ పిల్ల జీవితం మూడైపోయింది. తండ్రి హతాశుడైపోయాడు. ఈ పిల్లని ఎప్పటికీ కోపప్ చేయలేకపోతారు. ఎలాగైనా తమ పిల్లని నార్మల్ చేయాలని ఉంటుంది తల్లిదండ్రులకి. తల్లి కొంచెం వెనకబడిన భావాలు కాబట్టి మళ్ళీ పెళ్లి చేద్దామన్న ఊహ రాదు. ఈ ప్రశాంత్ ఇక్కడే ఉంటాడు. అతను రెగ్యులర్గా వచ్చి ఈ అమ్మాయిని చూస్తాడు, వాళ్ళకి కొంచెం సహాయంగా ఉంటాడు. పెదనాన్నని చూసుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి తండ్రే ప్రపోజ్ చేస్తాడు ప్రశాంత్కి. ప్రపోజ్ చేస్తే బాగా ఆలోచించి ఎవరో ఒకళ్ళ చేతిలో పెట్టాలి. దాని బతుకెట్లా మా తర్వాత? భర్త చనిపోతే పిల్లని చచ్చిపోమని అనలేం కదా. అదే కదా. తల్లి పెద్దగా ఇష్టపడదు, ఆవిడకి ఇష్టం ఉండదు. పాతకాలప మనిషి, మళ్ళీ పెళ్ళి ఏమిటి అనుకుంటుంది. తండ్రి ఒప్పుకోడు. ఇంకా ఆయన కూడా, ఈ పాండురంగారావు గారు కూడా, ఆనంద్ తండ్రి కూడా, పోనీ ఈ పిల్లని చిన్నప్పటి నుంచి చూసిన ఆయన, దాని జీవితం మూడైపోవటం ఆయనకి ఇష్టం ఉండదు. సరే పెళ్ళికి ఒప్పిస్తారు. అమ్మాయిని పెళ్లి చేసుకున్న అతనితో కలిసి ఉండటం ఏముంది? అతని దారిన అతను ఆఫీస్కి వెళ్తుంటాడు, ఈ అమ్మాయి దారిని ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుంటాడు. వేరే ఇల్లు ఒకటి తీస్తారు, మంచి ఇల్లు. ఈ అమ్మాయి అన్ని కింద రూము, పైన బెడ్రూమ్ ఉంటుంది కానీ అక్కడికి వెళ్ళదు. కింద రూమ్లో అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకుంటుంది. వాడి ఫోటోలు, ఆనంద్కి ఇష్టమైన రికార్డులు తనకు కావాల్సినట్టుగా పెట్టుకుంటుంది. నువ్వు ఇలా ఇంట్లో ఉండద్దు, ఏదైనా పెయింటింగ్ చేయి, సంగీతం నేర్చుకో, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని ఆనంద్ ఈ ప్రశాంత్ బాగా ఎంకరేజ్ చేస్తాడు. క్రమంగా కొంతకాలానికి వీళ్ళిద్దరూ దగ్గరవుతారు. దగ్గరయ్యాక ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. సంతోషిస్తారు వీళ్ళు కూడా. ఓ పిల్లాడు పుడతాడు. వాడి పేరు ఆనంద్ అని పెడతారు. బుజ్జి చిన్న పిల్లాడు, ఆనంద్ అని పెడతారు. 3 ఏళ్ళు గడిచినాయి, 4 ఏళ్ళు కూడా. అటు ఇటుగా ఆనంద్ చనిపోయి 5 సంవత్సరాలు నిండిపోయింది. ఈయనకి పిల్లాడితో బాగా అలవాటు అవుతుంది పాండురంగారావు. ఆనంద్ వాళ్ళ నాన్నకు కూడా. వీళ్ళ అమ్మా నాన్న కూడా సంతోషంగా ఉంటారు. ఏదో యాత్రలకు వెళ్తారు, అమ్మా నాన్న చనిపోతారు యాక్సిడెంట్లో. ఇక ఇంకేముంది, ఇంక మిగిలింది వీళ్ళకి ఒక పెద్ద ఆయన. ఇంతలో సడన్గా ఏమవుతుందంటే ఆయనకు ఒక ఫోన్ వస్తుంది. ఈయన హుటాహుటిన బెంగళూరు పరిగెడితే ఆయనకి ఆనంద్ దొరుకుతాడు. యాక్సిడెంట్లో ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒక చోట ఎక్కడో పడిపోయాడు. కళ్ళు పాడైపోయినాయి అతనికి, కళ్ళు కనపడవు బాగా, మొహం అంతా కాలిపోయింది, కానీ బతికే ఉన్నాడు. ఆ బతికి ఉన్న అబ్బాయిని ఈయనకి అప్పచెప్తారు. తీసుకొచ్చుకుంటాడు ఆయన. తెచ్చాక ఆయన అతవాడికి గాయత్రి కావాలి. మరి గాయత్రి ప్రేమే నన్ను బతికిచ్చింది, లేకపోతే నేను ఎట్లా బతికాను?
తన తండ్రి ఆపేక్ష గాయత్రి ప్రేమ వల్లే తను బతికున్నాను అనుకుంటాడు. ఈ అమ్మాయికి పెళ్ళి పిల్లోడు కూడాను. ఆ గాయత్రిని వీరి దగ్గరికి తీసుకొస్తారు. అతని కళ్ళు కనపడవు, కానీ గాయత్రి స్పర్శ, అమ్మాయి రావటం, నడక అన్నీ గుర్తుపడతాడు. కళ్ళు బాగా కనిపించవు. అక్కడి నుంచి ఇచ్చింట పిల్లాడు వచ్చి కూర్చోటం మొదలు పెడతాడు. అది గాయత్రి కొడుకు అని చెప్పరు. పక్కింటి పిల్లాడు గాయత్రి దగ్గరకు వస్తాడు. గాయత్రి వాడిని చూసుకుంటుంది. ప్రశాంత్ గాయత్రి భార్యాభర్తలుగా అతని ముందు కనపడరు. ఎన్ని రోజులు ఇట్లా నడుస్తుంది? అతను గాయత్రితోటే ఉండాలని భావిస్తాడు ఆనంద్. మరి తన భార్య కదా. బాగుంది. తండ్రి కూడా ఏం చెయ్యాలో ఆయనకు అర్థం కాదు. ఇప్పుడు ఇందులో ఏది న్యాయం, ఏది అన్యాయం? అంతే కదా. ఏం చేయాలో తెలీదు. మధ్య మధ్యలో ఏవో అతనికి భయాలు, వాటి వల్ల అతను యాక్సిడెంట్ ఫేస్ చేసి వచ్చిన వాడు కదా, ఏవో చిన్న స్ట్రెస్లు అలా వస్తూ ఉంటాయి. కంటికి వైద్యం చేయించడం కోసం మళ్ళీ బెంగళూరు తీసుకెళ్తారు. ఒక చోట ఎక్కడికో హాస్పిటల్కి, బెంగళూరు ఊర్లు మారుతున్నాయి, తీసుకెళ్తారు. హాస్పిటలైజ్ అవుతాడు. సరే వచ్చేస్తాడు ఇంటికి. ఆ ఇంటికి వచ్చే టైంకి ఏమవుతుందంటే, నేను గబగబా బ్రీఫ్ చేస్తున్న స్టోరీని, చాలా సంఘటనల సమాహారంగా నడుస్తుంది. ఎంత బాగుంటుందో కథనం, ఎంత బిగువుగా. అసలు చెప్పే కదా, 3 పేటలా అల్లిన జడ మధ్యలో పువ్వుల్లాగా ఇరుక్కుపోతాం మనం. ఎక్కడి నుంచి తీయాలో మన మనసుని మనకు అర్థం కాదనమాట. ఈ ఇంటికి వచ్చేసరికల్లా ఆ ఇంటి దారి అక్కడ దాకా ట్యాక్సీలో రావడం తెలుస్తుంది. సందు మొదట్లో దిగేస్తాడు, ఇక్కడే ఎక్కడో ఇల్లని. ఈ పిల్లాడు బుజ్జి అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. వాడేం చేస్తాడు, అంకుల్ మా రండి రండి, మా అమ్మ ఇక్కడే ఉంది, మా నాన్న కూడా ఇక్కడే ఉన్నాడని చెప్తాడు. ఈ పిల్లాడు అబ్బాయి మాట్లాడుకునేటప్పుడు నా పేరు ఆనందే, నా పేరు ఆనందే అని వాడి పేరు ఆనంద్ కదా. నా పేరు ఎందుకు పెట్టుకున్నారంటే, కాదు నా పేరే నువ్వు పెట్టుకున్నావు, వాడి పేరే వీడికి పెట్టారు. అయితే తీసుకొచ్చి మెట్లు ఎక్కించి వదిలిపెట్టాడు, ఇంటి దగ్గర వదిలిపెడతాడు. ఇతను లోపలికి వెళ్ళేసరికి లోపల నుంచి మాటలు వినపడుతుంటాయి. ప్రశాంత్ గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. మరి ప్రశాంత్ ఏమంటాడు, నేను మధ్యలో వచ్చాను, జీవితం మీది. ఆనంద్ లేడు కాబట్టి వాడి ప్లేస్ నేను తీసుకున్నాను. ఆనంద్ తిరిగి వచ్చేసాడు, మధ్యలో వచ్చిన వాడి మధ్యలోనే వెళ్ళిపోతా, నువ్వు వాడితోటి ఉండమంటాడు. ఆనంద్తో ఉండి, వాడికి నీ అవసరం ఉంది. పిల్లాడిని ఏం చేస్తా, పిల్లాడిని నేను తీసుకెళ్తా, నేను తీసేసుకుంటా, పక్కింటి పిల్లాడని పరిచయం చేశాం కదా అనేసరికి ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తుంది. నువ్వు నాకెందుకు జీవితం మీద ఆశ కల్పించావు? ఆనంద్ పోయాడు, నేను కూడా పోయేదాన్ని, లేదా అలా ఒంటరిగా ఉండేదాన్ని. నన్ను ఎందుకు బతికించాలని ట్రై చేసావు నువ్వు? నాకు జీవితం మీద ఆశ కల్పించావు, మళ్ళీ పెళ్ళి, సంసారం, ఇల్లు, వాకిలి, పిల్లాడు ఏర్పరిచావు. ఇప్పుడు వెళ్ళిపోతానంటే కుదరదు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే, నన్ను ఇలా వదిలేసి ఈ రకంగా వదిలిపెడితే నేను ఆనందంతోటి కాపురం చేయలేను. ఇంకా ఓ చెట్టు, ఒక తీగ ఒక చెట్టుకి అల్లుకున్నది, చెట్టు పడిపోయింది, ఇంకో చెట్టు కల్లిచ్చావు, మళ్ళీ ఇక్కడి నుంచి లాగుతావా? నేను తీగనా, మనిషిని గానా నేను? ఇన్ని రకాలు చేయగలనా నేను? చెప్పేసేయి ఆనంద్కి, నేను ఒకప్పటి పెళ్ళాను, నా పెళ్ళామని చెప్పేయమంటుంది. లేదా అసలు నేను లేననుకుంటాడు, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా తనకు తెలియపోతే బెంగతోటి ఉంటాడు. లేడా ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి బతికే ఉన్నాడు. నేను పిల్లాడు, నేనేమవ్వాలి? మా అమ్మ నాన్న లేరు, నేను నన్ను పూర్తిగా నన్నుగా ఉంచావు నువ్వు. కానీ ఆనంద్ ఉంచలా, తనకు కావలసినట్టు చేసుకున్నాడు. నాకు నీతో ఉన్న కంఫర్టబుల్ జీవితం ఆనంద్తోటి లేదంటుంది. ఆనంద్ మీద ప్రేమతో తనకు నచ్చినట్టున్నాను, కానీ అది నేను కాదు. ఇప్పుడు నేను కంఫర్టబుల్గా నీతో ఎలా ఉండాలో అలా ఉన్నా, ఆ నేను నాకు కావాలి, నాకు ఆనంద్ వద్దు. ఇవన్నీ వినేస్తాడు ఇతని పక్కన నిలబడి. పిచ్చెక్కిపోతుంది, ఆలోచిస్తూ కోపం వచ్చేస్తుంది. ఆనంద్ ప్రశాంత్ నా వెళ్ళాలని నాకు కాకుండా చేశాడు. ఒక నిమిషం తర్వాత అతను ఆలోచిస్తాడు, 5 ఏళ్ల క్రితం నేను చచ్చిపోయానని తెలిసి ఈ గాయత్రి చచ్చిపోకుండా బతికుందంటే ఎలా బతికుందో నేను ఆలోచించాల. ఎవరు తనని బతికించి ఉంచారు? తనని బతికించి వాడు ఉంచినందుకు వాడికి నేను వేసే శిక్ష ఏమిటి? ఆ భార్యని, ఆ పిల్లాడిని కాకుండా చేయటమా? చచ్చిపోయిననుకున్నవాడు చచ్చిపోతే సరిపోతుంది, దిగి నడిచి వెళ్ళిపోతాడు. ఏదో పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. వాళ్ళ తండ్రి, ఆ తాతగారు వస్తారు. వచ్చేసరికల్లా తాత ఇప్పుడే నేను లాల్చీ తాత అలా అంటాడనమాట. ఇప్పుడే వస్తే ఆనంద్ని నేను పైకి దింపాను. తీరా ఆయన పైకి వెళ్ళేసరికల్లా ప్రశాంత్, గాయత్రి ఇద్దరు కావలించుకుని కనపడతారు ఆయనకి. అమ్మాయి ఏడుస్తుంటుంది, ఓదారుస్తున్నాడు. నందు ఏడి అంటే, నందు ఏడి వచ్చాడా అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళకు కూడా తెలియదు. పైకి వచ్చి ఇదంతా వినేశాడు. ఇద్దరు పరిగెడతారు, పెద్దనాన్న కొడుకు. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమైపోయాడో అంతా వినేశాడేమోనని.
గాయత్రి ఏడుస్తూ ఉండిపోతుంది. పరిగెడతారు, తీరా చూస్తే పెద్ద యాక్సిడెంట్. తండ్రికి చెప్పేస్తాడు, సారీ చెప్తాడు, నేను రాకుండా ఉండవలసింది, నేను వెళ్ళిపోయి గాయత్రికి అన్యాయం చేశాను, వచ్చి గాయత్రికి అన్యాయమే చేశాను, నా జీవితం నాకు కావలసినట్టుగా ఉండాలని కోరుకుని నేను ఆస్తి వ్యాపారం ఏం వద్దని యుద్ధానికి వెళ్ళాను, నా లైఫ్ నా స్టైలు అని, అన్నీ నాది 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 కావాలనుకుంటే అలా ఎలా జీవితం ఒప్పుకోవద్దు? నువ్వు అనుకుంటావు, జీవితం ఒప్పుకోవాలి కదా. నాన్న ప్రశాంత్ గాయత్రితో ఉండు నువ్వు అని చెప్తాడు, చనిపోతాడు అతను. వీడు ఇంకా ఏం చెప్పలేడు. ప్రశాంత్ కూడా చాలా ఉదాత్తమైన క్యారెక్టర్గా చూపిస్తారు. అతను మరణించాకే పాండురంగారావు గారు ఇంకా నేను ఇక్కడ ఉండను ఆయన, హిమాలయాల దగ్గర ఏవో ఋషికేశ్ వెళ్ళిపోతాడు ఆయన, పెద్ద ఆయన. ఎందుకంటే ఆ పిల్లాడు వాడి జీవితాన్ని వీడు తీసుకున్నాడు. ఇది మంచిదే, తనే ఎంకరేజ్ చేశాడు, కానీ నొప్పిని సహించలేరు కదా నా కొడుకు జీవితం ఇది అని. అందుకని నేను ఇక్కడ ఉండను, ఎప్పుడైనా ఒకసారి వచ్చి పిల్లాడిని చూపించమని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతాడు. గాయత్రి క్యారెక్టరు ముందు నుంచి చివరి దాకా చిన్న డిఫరెన్సెస్ తోటి చాలా బాగా చూపిస్తారు. ప్రశాంత్ క్యారెక్టర్ సటిల్గా ఉంటుంది. ముందు నుంచి మంచివాడు, అతను ఎప్పుడు మంచివాడుగానే ఉంటాడు. చివరికి కూడా అతను తన పద్ధతి మార్చుకోడు, అతనికి స్వార్థం రాదు. నేను పెళ్లి చేసుకున్నాను, నేను కాపురం చేస్తున్నా, ఇది నా పెళ్ళాం, నా పిల్లాడు, నాకు కావాలి, వీడెవడు అని అనుకోడు. ఇది ఆనంద పెట్టిన భిక్ష నా జీవితం, వాడి వల్లే నాకు ఉద్యోగం వచ్చింది, వాడి వల్లే నేను లైఫ్లో సెటిల్ అయ్యాను, వాడి భార్యను తీసుకుని ఇచ్చేయాలి వెనక అనుకుంటాడు. మనం ఈ ముగ్గురులో ఎవరు కరెక్టో మనం జడ్జ్ చేయలేకపోతాం జయ. ఏదైనా సులోచనారాణి గారిది ఒక ప్రత్యేకమైన తరహా. ఈ తరహాలో నువ్వు ఏ క్యారెక్టర్ని ఇదే నేను కరెక్ట్ అని అనిపించదు మనకి. ఇది కరెక్టే, దాని గురించి మాట్లాడితే అది కరెక్టే, మూడో దాని గురించి మాట్లాడితే మూడోది. ఇందులో గాయత్రి పక్షం వహించాలా మనం? వహించలేము. పోనీ ప్రశాంత్ది కాదు, ఆనంద్ది అది కాదు, కానీ మనం ముగ్గురు పక్షము వహిస్తాం అంతే. ముగ్గురు కరెక్ట్, ముగ్గురు కరెక్టే. ఇలా ముప్పేటగా ఉండే కథల్ని ఎన్ని రకాలు రాస్తారో వింటుంటే ఎలా ఉంది. అసలు ఆ కథ చదువుతూ ఉంటే ఆనంద్ తిరిగి వచ్చాక గాయత్రి ఎలా అయిపోయింది అనేది అబ్బా చెప్పద్దు అసలు. చదివి తీరవలసింది. అభిశాపం కొంచెం పెద్ద నవలే కథ, మరి ఒక 5-6 ఏళ్ల జీవితం కదా. తాపీగా చదవండి, స్క్రిప్ట్లో హాయిగా దొరుకుతుంది, చదువుకోవచ్చు. నెలకు ఒక 300 మన అకౌంట్లో నుంచి కట్ అవుతాయి. ఇలాంటి బోల్డ్ అని నావెల్స్ దొరుకుతాయి. నేను సినాప్సిస్ ఇచ్చాను, బాగా కరెక్ట్గా ఒకదాని వెనకాల ఒకటి ఇవ్వలేదు. ఇలాగే నా ఫేవరెట్ నావెల్స్ కొన్ని, కీర్తి కిరీటాలు, శ్వేత గులాబీ, విజేత ఎక్సలెంట్గా ఉంటాయి. మనం ఎవరిని గురించి ఒప్పుకోవాలో మనకు అర్థం కాదనమాట. ఓకే, మామూలుగా కొంత జీవిస్తాం, వెళదే తప్పు అలా అనిపిస్తాయి మనకి. ఇక్కడ అనిపించదు. ఎవరికి వాళ్ళు ఉదాత్తమైన వాళ్ళు, సరైన వాళ్ళు, వాళ్ళ వరకు వాళ్ళు గ్రౌండెడ్గా కరెక్ట్గా ఉన్నారనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ఈ పుస్తకం కోసం చాలా బుక్ స్టోర్స్లో, నవోదయాలో, నవయుగాలో అన్ని చోట్ల దొరికేస్తుంది. విశాలాంధ్రలో కూడా దొరకచ్చు. ఎద్దనపూడి సులోచనారాయణ గారి అభిశాపం. అద్భుతం గారు, చాలా బాగుంది. రైట్, ఇంకొక నోవెల్తో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.